ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్ మీ సినిమాలు రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో అవ్వగానే మీరు కలెక్షన్స్ తెలుసుకునేటువంటి ఉత్సాహం చూపిస్తారా? లేకపోతే రివ్యూస్ ఏమున్నాయనేది చూస్తారా మీరు ఫస్ట్? 100% రివ్యూ ఏంటన్నదే చూస్తాను సార్. ఒక జనరల్ ఆడియన్‌గా ఏమి వస్తుందన్నదే చూస్తాను. బట్ మేబీ నాకు అందరూ సార్ మన మీడియా వాళ్ళందరూ అదృష్టవశాత్తు అందరూ నాతో బాగానే ఉంటారు, కలుస్తారు, మాట్లాడతారు. నేను అందరూ నాకు అన్న అన్న అనేది సంబోధిస్తాను, చాలా బాగుంటారు. ఎందుకో మేబీ నా టైం బాగాలేకనో లేకపోతే ఏమో కానీ నాకు హిట్ అయిన సినిమాలు అన్నిటి సినిమాలకి ఏది రివ్యూలు బాగా రాలేదు సార్. బాగా రాలేదు కదా సార్. మీరు ఎస్ఆర్కే అన్నట్టు రివ్యూ 1.5 ఇచ్చారు, అది పెద్ద బ్లాక్ బస్టర్. అసలు వెన్రో భాగ్యం విష్ణు కథకి అంత పెద్ద రివ్యూలు రాలేదు, అది మంచి హిట్ అయింది. ఆ టైంలో కాంపిటీషన్ ఉన్న కాకి బాగుందని అన్నారు, కానీ అదర్ 2 ఫిలిమ్స్కి రివ్యూలు ఎక్కువ ఉన్నాయి మన సినిమా కన్నా. కానీ ఆ కాంపిటీషన్లో కాగొట్టాం. కేరాంకి అయితే అసలు రివ్యూలే లేవు, కొట్టాం. అదే ఫీల్ అవుతుంటాయి ఎప్పుడు, ఏంట్రా నేను ఇంత బాగుంటాను, అందరితో మంచిగా ఉంటాను, మేబీ సినిమా వీళ్ళకి నచ్చట్లేదా, నా వరకు వచ్చేసరికి ఏంటిది అన్నది ఒకటి ఉంటుంది మేబీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద నేను ఏమనుకుంటానంటే వాళ్ళు నాతో మంచిగా ఉంటారు, నాకు మంచిగా రాయాలని కూడా ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కోణంలో నచ్చలేదేమో. బహుశా దాని ఆన్సర్ ఇంకోలా కూడా అనుకోవచ్చు అండి. కిరణ్ అబ్బవరం సినిమా అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుని బారు చూసేవాళ్ళు ఆడియన్స్ కానీ, అంటే ఈవెన్ క్రిటిక్స్ కూడా వాళ్ళు కూడా ఆడియన్సే కదా, ఇక్కడ దాకా పెట్టేసుకుని ఇది పైన దాటితే చాలా గొప్పగా ఉంది అనిపించేలాగా వెయిట్ చేస్తున్నారేమో, అందుకోవట్లేదేమో అని. అదే ఉంటుంది కదా సార్, ఇది కా సినిమా అది కూడా అలా అంటే సార్. ఇప్పుడు నా ముందు సినిమా పోయింది, కిరణ్ అబ్బవరము కొత్తగా చేయాలరా, బాగా చేస్తే బాగుండరా అన్నది ఉంది. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, కరెక్ట్ నాకున్న స్కోప్లో అది. నేను ఐ థాట్ కాకి నేనేం గొప్ప సినిమా, ఎవరు దీని సినిమా తీసేసామని మాట ఎప్పుడు చెప్పలేండి సార్. నేను అందుకే ఎప్పుడు నేను కూడా ఏమంటానంటే, పాప మన రివ్యూ అన్నాళ్ళు కూడా కిరణ్కి ఇద్దాంరా అని ఉన్న వాళ్ళ కోణంలో వాళ్ళకి నచ్చట్లేదేమో. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద ఆడియన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఇలాంటి దాంట్లో కూడా అన్ని బ్లాక్ బస్టర్లు పడుతున్నాయంటే ఐఎమ్ గ్లాడ్ జనాలు కనెక్ట్ అయ్యారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రివ్యూస్ వాళ్ళు వస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు.